ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలతో పాటు డిక్లరేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వారిని ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధిస్తుంది. ప్రభుత్వం కఠినంగా అణిచివేసినప్పుడే కాంగ్రెస్ను నిలదీసి ఉంటే ఈ రోజు ఓయూ, హెచ్సీయూ విద్యార్థులపై ప్రభుత్వ బలగాలు దాడులు చేసేవి కాదు. ప్రభుత్వం నియంత పోకడలపై మేధావులుగా చెప్పుకునే వారి మౌనం అంతకంటే ఎక్కువ నియంత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందిరా పార్కులో నిషేధాజ్ఞలు పెట్టినప్పుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హాల్ మీటింగ్ కోసం అనుమతి తప్పనిసరి అన్నప్పుడు, అశోక్ నగర్లో నిరుద్యోగుల ధర్నాలపై ఆంక్షలు పెట్టినప్పుడు, ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ కంచెలు కట్టినప్పుడు మేధావులు ప్రశ్నించి ఉంటే ఈరోజు ఓయూలో విద్యార్థుల హక్కులపై నిర్బంధం పెట్టేవారా? ఓయూలో స్టూడెంట్స్ తమ హక్కులతో పాటు సమాజ హక్కుల కోసం చేసే పోరాటాలపై ఆంక్షలు పెట్టేవారా? తమ వర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న హెచ్సీయూ విద్యార్థులపై ప్రభుత్వం దమనకాండ ప్రదర్శించేదా? రాజు ఎంత బలవంతుడైనా తన బలం మొత్తం తన వెనక ఉన్న సైన్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు రాజ్యం లేదు, రాజాలు లేవు. ఇప్పుడున్నవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రభుత్వాలే. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని ఉన్నారు. అయితే పాలకుల బలం ఇప్పుడు పోలీసులు, సైన్యం చేతిలో ఉన్నప్పటికీ అది చాలా తక్కువే. ప్రజాబలం ముందు ఏ సైన్య బలం నిలవనన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే పాలకుల బలం ఆయా పార్టీల వెనుక ఉన్న బుద్ధిజీవుల్లో ఉంది. పార్టీలుగా, నాయకులుగా ప్రజలను ఒప్పించలేని నేతలు, మేధావుల ముసుగేసుకున్న రాజకీయ పార్టీల కార్యకర్తలను నమ్ముకుంది. పాలసీలు, మేనిఫెస్టోను నమ్ముకొని ప్రజలను ఓట్లు అడగడం ఎప్పుడో మానేశాయి. కేవలం సమాజంలో బుద్ధిజీవులుగా, ప్రజాస్వామ్యవాదులుగా చెలామణి అవుతూ పౌర సమాజంలో పనిచేసిన వారిని పార్టీ ఆఫీసులో పెట్టుకుని వార్ రూమ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. పార్టీలను, నేతలను నమ్మని ప్రజలు మేధావులు చెప్పేదాన్ని కాస్త విశ్వసిస్తారు. కాబట్టి వారిని ముందు పెట్టి పార్టీలు ప్రజలను బుట్టలో వేసుకుంటున్నాయి. అదే సమయంలో మేధావులు తేనె పూసిన కత్తితో ప్రజల గొంతు కోస్తున్నారు. జనాల అభిప్రాయాలను ప్రభావితం చేస్తూ పార్టీ ఆఫీసుల ముందు మోకరిల్లేలా చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇలాంటి సో కాల్డ్ సూడో మేధావులే కారణం. ఎన్నికల్లో పార్టీ ఆఫీసుల్లో వార్ రూమ్లను నడిపారు. ఒక పార్టీని ఓడించేందుకు, మరో పార్టీని గెలిపించుకునేందుకు తమ మేధోధనాన్ని పార్టీ ఆఫీసులో తాకట్టు పెట్టారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన వారు పార్టీలకు ఓటర్లుగా మార్చుతున్నారు. అధికారం, పదవుల కోసం తమ బుద్ధిని గాంధీ భవన్ లాకర్లో పెట్టారు. అందుకే గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా యాక్టివ్గా పనిచేసేవారు. ఇప్పుడు మందబుద్ధితో, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజల ఆక్రందనలు, బాధితుల రోదనలు, విద్యార్థి నిరుద్యోగుల ఆవేదనలు వారికి కనిపించడం లేదు. అధికారం, పదవుల బందీఖానాలో మేధావుల బుద్ధి మొద్దుబారింది. ఇప్పుడు సమాజంలో మేధావులుగా, బుద్ధిజీవులుగా చలామణి అవుతున్న అందరికీ ఓయూ, సెంట్రల్ వర్సిటీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుబంధం ఉంది. ఆ ఉద్యమ కేంద్రాల నుంచి చైతన్యం పొందిన వారే అయినా ఇవాళ ఆ ఉద్యమ కేంద్రాలు నిర్బంధాలయాలు అయినా కూడా మౌనంగా చూస్తున్నారు. విద్యార్థి నిరుద్యోగులు తమ వర్సిటీలోని నిర్బంధాలపై స్పందించాలంటే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు. విద్యాబుద్ధులు చెప్పిన విద్యాలయాల్లో పోలీసుల బూట్లు కవాత్ చేస్తుంటే కనీసం మాట్లాడడం లేదు. ఒక రకంగా ఈ సో కాల్డ్ మేధావులు మాతృద్రోహులే. కళ్ళ ముందు అమ్మలాంటి వర్సిటీలో విద్యార్థులపై ప్రభుత్వం దాడులు చేయిస్తుంటే చూస్తున్న వీరు ద్రోహులు కాక మరేమవుతారు?
విద్యార్థుల ఉద్యమాలను అణచివేయాలనుకోవడం ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడడమే అవుతుంది. వర్సిటీలో ఉద్యమ నిప్పు రాజుగుంది. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు ఓయూ నుంచి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ దాకా పాకింది. విద్యార్థుల పోరాటం దావనంలా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు విస్తరిస్తుంది. మేధావులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, విద్యార్థులకు మద్దతుగా నిలబడాలి. నిన్నటి దాకా ఓయూలో ధర్నాలకు నిరసనలపైనే ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఏకంగా వర్సిటీలో విద్యార్థులు ఏం చర్చించుకోవాలి, ఏం మాట్లాడుకోవాలి, ఏ సిద్ధాంతాలపై భావాలపై సంఘర్షించాలన్న వీసీ అనుమతి తీసుకోవాలా? ఇది ఒక రకంగా బుద్ధిజీవులను, మేధావులను, పౌర సమాజాన్ని అవమానించినట్లే అవుతుంది. ఇప్పటికే నిరసనలకే అనుమతి నిరాకరించిన అధికారులు ఇక నుంచి ఓయూలోకి జాతీయ, అంతర్జాతీయ మేధావులను కూడా అనుమతి ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రకంగా భావాల వ్యక్తీకరణలను నియంత్రించడమే అవుతుంది. అంతేకాదు, ఓయూలోకి ఇక నుంచి పౌర సమాజం కోసం పనిచేసే వారికి అనుమతి లేదని పరోక్షంగా ప్రభుత్వం చెప్పకనే చెబుతుంది. ఇందిరా పార్క్ నుంచి ఓయూ వరకు వచ్చిన నిర్బంధం రేపు సోకాల్డ్ బుద్ధిజీవుల ఇంటి గుమ్మం దాకా వస్తుంది. ప్రజాపాలన అంటే భావాలపై స్వేచ్ఛగా సంఘర్షణ జరగాలి, అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలి. వర్సిటీలో కొత్త కొత్త ఆలోచనలు పురుడు పోసుకోవాలి. దానికి సమాజంలో మేధావుల నేతృత్వం అవసరం. లేకపోతే విద్యార్థులే కాదు, సమాజానికి నష్టం జరుగుతుంది. 60వ దశకంలో తెలుగు నేలను చైతన్యం చేసిన రైతాంగ పోరాటాలతో ప్రభావితులైన విద్యార్థులు, రచయితలారా మీరెటువైపు? కరపత్రం అప్పుడు ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది.